ఇక లోపలికి వచ్చి వినాయకుడిని చూద్దామని వస్తే వినాయకుని దగ్గర ముత్తుగా బాలరాముడు కనబడ్డాడు. మనకు మొన్న అయోధ్యలో పెట్టలేరు ఆ బాలరాముడిని. ఆ బాలరాముడిని పెట్టిండ్రు మంచిగా. స్వామి కోదండ రాముడు అంటారు కదా, కోదండం పట్టుకున్నాడు. బాణం ఎవరి మీదకో వేస్తామని ముద్దుగానే తయారై ఉన్నట్టుగా ఉన్నాడు. అయ్యో బాలరాముని పక్కకు ఒక దిక్కు చిన్నగా హనుమంతుడిని పెట్టిండ్రు, ఇటు బందుకేమో గరుత్మంతుడిని పెట్టిండ్రు. హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుని మీదికి ఒక్కపారి ఎట్లనే చూస్తే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, వామనావతారము. అటెనక మీద వామనావతారం వెనకల కనబడతలేదు. పైకి అమ్మవారు, ఒక అమ్మవారు లక్ష్మీదేవి లెక్క ఉన్నది మంచిగా. ఇటువంటికి వస్తే పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కలికి మొత్తం దశావతారాలను పెట్టుకున్నారన్న. మళ్ళీ కిందనేమో గరుత్మంతుడు ఉన్నాడు, మీదనేమో లక్ష్మీదేవి ఉన్నది. పైన రాముడు రఘువంశ తిలకుడు అంటారు రాముని. ఎందుకంటే రాముడు సూర్యవంశానికి సంబంధించినాడు కాబట్టి సూర్యునికి సంబంధించినటువంటి గుర్తును కూడా పెట్టిండ్రు మీద. బాగున్నది, మంచిగా అనిపిస్తున్నది. నేను అయోధ్యకు పోయి రాముని చూసి రాలేదు కానీ ముద్దుగా ఖైరతాబాద్ వినాయకుని కాడికి వస్తే అయోధ్య రాముని చూపించిన పుణ్యమంతా వీలకే దాకేటట్టుగా మంచిగా పెట్టుకున్నారు అమ్మ. రామయ్య తండ్రిని చూసుకోండి, జై శ్రీరామ్ అని దండం పెట్టుకోండి గట్టిగా. ఇది ఇంకా మొత్తము పెయింటింగ్లు ఇంకా కాలేవు, ఇంకెందుకంటే ఇంకా 4-5 రోజులు ఉన్నది, వారం రోజులు ఉన్నది. మళ్ళీ శనివారంకు వినాయక చవితి కదా, ఇంకా వారం రోజులు ఉన్నది కాబట్టి ఇంకా పచ్చిగా ఉన్నది. దీని మీదకించి ఇంకా 2-3 కోటింగ్ల రంగు వేసేది ఉన్నదంట. అందుకనే సామిని చూడండి, ఇంకా బొట్టు గిట్ల పెట్టి తయారు చేయలేదు. సామికి రంగులన్నీ వేయలే, బొట్టు అయితే పెట్టాలి కదా. ఇంకా బొట్టు గిట్ల ఏం పెట్టలేరు కాబట్టి ఇంకా నడుస్తున్నది. ఇగో కింద ఒకసారి యువతల బంధుకు చూస్తే ముద్దుగా వినాయకుని కాడ మా అన్న ఎలకన్న ఇండ్లల్లో బాగా ఎలుకలు సతాయిస్తాయి తెలుసా మీకు అందరికీ. ఎలుకలు బాగా సతాయించిన వాళ్ళకు ఏం చేస్తారా అంటే, ఇగో ఓ ఎలకరాజా మా ఇంట్లో చిన్నమ్మ ఉన్నది, మా చిన్నరాణిని ఇచ్చి పెళ్లి చేస్తాము, నువ్వు సతాయించకు మమ్మల్ని అంటే ఎలుక వెళ్ళిపోతుంది. ఇక సతాయించదు, ఎందుకంటే నిజంగానే వాళ్ళ బిడ్డకిచ్చి పెళ్లి చేస్తారేమో అని ఎత్తినొప్పి నాకెందుకు అనుకుంటుందో ఏమనుకుంటుందో వెళ్ళిపోతుంది ఎలుక. అట్లా మూషికరాజు గురించి చాలా కథలు ఉంటాయి, కానీ వినాయకుడికి వాహనం మూషికమే. ఈ సామిని ముద్దుగా తయారు చేసి పెట్టింది, బాగున్నది. ఎలుక తోక, పెద్ద తోక పెట్టిండ్రు ఎలుకకు ముద్దుగా. నాకు ఏమైనా కోతలను, పిల్లులను, కుక్కలను చూస్తే వాటి తోక చూడబుద్ధి అవుతుంది, ముద్దుగా అనిపిస్తుంది తోక.